వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ తేజ. ఎక్కడ అక్రమాలు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే మీడియా గుర్తుకు వస్తుంది. అవినీతి అక్రమాలపై కలం జులిపించి వాటిని వెలుగులోకి తీసుకొస్తారు జర్నలిస్టులు. అయితే కంచె చేను మేసే విధంగా మారింది నేటి జర్నలిజం. అయితే ప్రెస్ క్లబ్ లోనే అక్రమాల గుట్టు పేరుకుపోయిందన్న ఆరోపణలున్నాయి. ప్రెస్ క్లబ్ కమిటీ పేరుతో ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం చందాలు కూడా అడిగినట్లు సాగుతున్న ప్రచారం పలువురు జర్నలిస్టులు ముక్కుర వేలేసుకునేలా మారింది. గత 20 సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ కమిటీ లేకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ ని తమ ఆధీనంలో ఉంచుకొని దాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం కొంతమంది జర్నలిస్టుల్లో ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటు చేసి ఎన్నికలు జరపాలన్న డిమాండ్ బయలుదేరింది. ఈ విషయంపై కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం, కలెక్టర్ సూచన మేరకు ప్రెస్ క్లబ్ కి అడ్హక్ కమిటీ ఏర్పాటు చేసి నూతనంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కమిటీకి కేవలం కొంత వ్యవధి ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు ఇచ్చే మెంబర్షిప్ కు సంబంధించి వసూలు చేసిన డబ్బులతో సహా ప్రెస్ క్లబ్ ద్వారా వచ్చే ఆదాయానికి లెక్కాపక్కా లేకుండా పోయాయి. అడిగే వాడే లేడన్న ధైర్యంతో కొందరు జర్నలిస్టులు సాగిస్తున్న దందాకి అంతు లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ప్రెస్ క్లబ్ ని తమ సొంత ఆదాయ వనరుగా మార్చుకుని అక్కడే తిష్టవేసి ఇతర జర్నలిస్టులను రానివ్వకుండా తమ ఆధిపత్యం సాగిస్తూ కాలం గడుపుతున్నారు. కొందరు జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ల ద్వారా వచ్చే రుసుముకు సంబంధించిన మొత్తం ఎవరి వద్ద ఉందో వాటికి పద్దులు చెప్పేవారే లేరు. అసలు వాటిని అడిగే వారే లేరన్న ధైర్యంతో ప్రెస్ క్లబ్ ని సొంత ఆస్తిలా భావించి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు జరిపితే తమ గుట్టు మొత్తం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే ఎన్నికలు జరపకుండా కాలం వెళ్లతీస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కోసం జర్నలిస్టుల వద్ద వసూలు చేసిన మొత్తం ఎవరి వద్ద ఉంది? ప్రెస్ మీట్ల ద్వారా వచ్చిన మొత్తాలకు లెక్కలున్నాయా? ప్రెస్ క్లబ్ కి ప్రత్యేకంగా ఏవైనా నియమ నిబంధనలు పెట్టుకున్నారా? ఆ నిబంధనల మేరకే నడుచుకుంటున్నారా? ప్రెస్ క్లబ్ కమిటీకి ఇంకా ఎందుకు నూతన కమిటీకి ఎన్నికలు నిర్వహించలేదు? ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నికలు జరిపే సత్తా ఎందుకు లేదు? నిజంగా ఏ అవినీతి అక్రమాలు లేకుండా ఉంటే కొత్త కమిటీకి ఎన్నికలు జరిపి నిజాయితీగా పాత లెక్కలు అప్పచెప్పవచ్చు కదా. ఇంతవరకు ప్రెస్ క్లబ్ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఒకవేళ దాతల వద్ద వసూలు చేసిన మొత్తానికి లెక్కలు అప్పజెప్పగలరా? ఇవన్నీ కూడా జర్నలిస్టుల్లో మెదులుతున్న ప్రశ్నలే. ఇప్పటికైనా ప్రెస్ క్లబ్ కి ఎన్నికలు జరపడంతో పాటు సభ్యత్వం కోసం వసూలు చేసిన మొత్తానికి లెక్కలు చెప్పి శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా తాము నిప్పుకు చెదలు పట్టదు అనే సామెతను నిరూపించాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు.